అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు యాక్టివ్ ఉన్నారా? హల్లెలూయా. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళందరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. మరొకసారి అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. వినిపించట్లేదు? హ్యాపీ గుడ్ ఫ్రైడే. అరే పిచ్చోలా, హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. ఏం దిమాక్ ఉందా? ఒక 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 మా ఫ్రెండ్ అన్నాడు, ఒక పెద్ద రీల్ చేశాడు. పిచ్చోలారా బాబు, మీ యేసుప్రభు చనిపోతే హ్యాపీ గుడ్ ఫ్రైడే ఏందిరా బాబు, ఏమన్నా మెదడు ఉందారా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమనుకోకుండా ఒకటి అడుగుతాను. నేను ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్గా ఉన్నాను. అప్పుడప్పుడు నేను ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కంపల్సరీ ఇట్లా అడుగుతాను, నేను క్వశ్చన్స్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇట్లా ఒక బోర్డు లాంటిది ఏమైనా పెట్టుకొని, ప్రొజెక్టర్ పెట్టుకొని చెప్తుంటే వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి డౌట్స్ అడుగుతాను. బట్ ఈడ 7 మాటల గురించి మీకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు అడగాల డౌట్స్? హల్లెలూయా. ఎవరు రెస్పాండ్ కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అరే మీరు పిచ్చోలారా బాబు, యేసుప్రభు చనిపోతే ఈరోజు మీకు గుడ్ ఫ్రైడే అయింది. అరే ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, రాజులు చనిపోయారు, ప్రధానమంత్రులు చనిపోయారు, ప్రెసిడెంట్లు చనిపోయారు, ముఖ్యమంత్రులు చనిపోయారు, ఎమ్మెల్యేలు చనిపోయారు, చాలామంది చనిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి అందరికీ చనిపోతే ఏమంటారంటే సంతాప దినాలు అంటారు. మళ్ళీ ఈ మనిషి, ఈ యేసుప్రభు చనిపోతే గుడ్ ఫ్రైడే ఏంటి, గుడ్ ఫ్రైడే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. యేసుప్రభు అందరిలాంటి మనిషి కాదు. హల్లెలూయా. ఆయనే ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఆయన మన పాపాల కోసం మనము పొందవలసిన శిక్షని, మనకు రావాల్సిన మరణాన్ని, మనకు రావాల్సిన నరకాన్ని, మనము పొందవలసిన దెబ్బలని, మనము పొందవలసిన అవమానాన్ని, మనకు రావాల్సిన కొరడా దెబ్బల్ని, మన మీద పడాల్సిన ఉమ్ముని, ఎవ్రీథింగ్ ఆయన మీద వేసుకొని ఆ కల్వరి సిల్వర్లో ఆయన మన కోసం త్యాగం చేశాడు. అదే గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచరా. ఎంత గొప్ప విషయం అంటే గుడ్ ఫ్రైడే అంటే చాలా పెద్ద మర్మం ఉంది గుడ్ ఫ్రైడేలో. ఏ మనిషి అయినా చనిపోతే కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. బట్ యేసు ప్రభు చనిపోయిన దినాన్ని మనం ఇన్ని సంవత్సరాలు గుర్తు చేసుకొని ఆయనని స్తుతిస్తున్నాము, ఆయనను గణపరుస్తున్నాము అంటే అదే పెద్ద గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. మనము సబ్జెక్ట్లోకి వద్దాము. నాకు ఇచ్చిన మాట 6వ మాట. హల్లెలూయా. ఈ 5 మాటలు మన సహోదరులు 5 మాటలు చెప్పారు. 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదా. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఇది సమాప్తమైనదని చెప్పి తన ఆత్మని తండ్రికి అప్పగించాడు. హల్లెలూయా. ఇది ఏదో ఆయనే 9 గంటల నుండి 3 గంటల వరకు, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఎవరు ఇస్తున్నారు బటర్ మిల్క్ ఆపేయండి, ఎవరు ఇస్తున్నారు? అనిల్ కొంచెం వెళ్ళి చెప్పరా, బటర్ మిల్క్ ఎవరైనా డిస్టర్బ్ చేద్దాం చెప్పు, ఆపేయమనండి. హల్లెలూయా. ఈ మాట ఏదో యేసుప్రభు 9 గంటల నుండి ఆ 3 గంటల సమయం వరకు ఆ సిలువలో వేలాడుతూ, ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ ఎంతగానో అలసట పొంది, ఎంతగానో అది పొంది, ఏమంటారు, మొత్తం స్ట్రెంత్ అంతా పోయి చెప్పలేదండి. ఇది సమాప్తమైనదని
చాలా కేక వేసి చెప్పాడు. చాలా ఇది ఏమంటారు అంటే విజయ కేక. అంటే మొన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత విజయ కేక, ఎంత ఎంజాయ్ చేశారో అంతకంటే విజయ కేక. యేసుప్రభు ఈ సమాప్తమైనదని చెప్పి బిగ్గర కేక వేసి తండ్రికి తన ఆత్మని అప్పగించాడు. అసలు యేసుప్రభు ఏం పని చేశాడు, అసలు ఏంది ఆయన సమాప్తమైనదని ఏం చెప్పాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మైక్ ఉంది. ఈ మైక్ దీన్ని తయారు చేసిన వ్యక్తులు దేనికి తయారు చేశారో దానికి మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ కూడా తయారు చేసిన వ్యక్తి దేనికి తయారు చేశాడో దాని పని చేసుకుంటుంది. లైట్ ఉంది. లైట్ ఏ వ్యక్తి అయితే తయారు చేశాడో దాని పని చేసుకుంటూ ఉంది. ఇవి మానవుని సృష్టి. ఇది మానవుని సృష్టి. ఇంత ఫ్యాన్ పని ఫ్యాన్ చేస్తుంది, మైక్ పని చేస్తుంది, లైట్ పని చేస్తుంది. ఈ మానవ సృష్టి ఎట్లా ఉంటే దేవుని సృష్టి అయిన యెహోవా దేవుడు యేసుప్రభుని ఒక ప్లానింగ్ ప్రకారం ఈ భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. ఏ ప్లానింగ్ ప్రకారం అంటే, ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు ఏదైతే పని చెప్పాడో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా అదే పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఏదైతే తండ్రి దేవుడు యేసుప్రభుకి ఈ లోకానికి వెళ్ళి ఏం పని చేయాలి అంటే, ఫస్ట్ వచ్చేసి సువార్తని ప్రకటించాలి, పరలోక రాజ్యం గురించి చెప్పాలి, పాపులని రక్షించాలి, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇవ్వాలి, కుంటోలకు కాలు ఇవ్వాలి, చేతులకు చేతులు ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళని లేపాలి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఆయన ఏదైతే తండ్రి దేవుడు ఏదైతే డిజైన్ చేశాడో, ఏదైతే ఆయన ప్లానింగ్ ఉందో ఎగ్జాక్ట్ ప్లానింగ్ ప్రకారము యేసు ప్రభు తూచా తప్పకుండా ఈ లోకంలో చేశాడు. హల్లెలూయా. ఎలా చేశాడంటే, చాలామందిని ఏదైతే యెరూషలేంలో ఇజ్రాయెల్లో యేసుప్రభు పుట్టినప్పుడు ఎంతో శ్రమలు. ఆ రోజు 2 సంవత్సరాల పిల్లలని హేరోదు రాజు చంపేయడం కానీ, యేసుప్రభుని యోసేపు మరియమ్మ మళ్ళా ఆయనని కాపాడుకొని దాచిపెట్టుకుంటూ ఇట్లా ప్రజాసేవలో వాళ్ళు సంఖ్యలో రాయబడడానికి కైసరు అగస్తుల ఆజ్ఞ ఉన్నప్పుడు ఆ సంఖ్యలో రాయబడడానికి వచ్చినప్పుడు కానీ ఆయనే ఈ 30 సంవత్సరాలు ఆయన ఏమంటారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానీ సమాజ మందిరంలో పేర్కొంటుంది. ఈ 3.5 years మాత్రం చాలా శ్రమలు పొందాడు యేసుప్రభు. ఆయన చనిపోయే వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం, ధైర్యంగా వాక్యం చెప్పడము, ధైర్యంగా ఏమంటారు తండ్రి దేవుడు ఏదైతే అప్పచెప్పిండో దేవుని రాజ్యం గురించి చెప్పడము, పాపం గురించి చెప్పడము, శిష్యులను ఏర్పరచుకోవడము, శిష్యులను వాళ్ళకు నేర్పించడం, ఎలా బోధ చేయడం, ఎవ్రీథింగ్ ఆయన తండ్రి దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఎగ్జాక్ట్గా ఫుల్ఫిల్ చేశాడు యేసుప్రభు. హల్లెలూయా. మేము మొన్న సామిలన్న వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయినప్పుడు మా రేణుక పిన్ని ఒకటి జ్ఞాపకం చేసింది మా నాన్న గురించి. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. వాల్మీకి నగర్లో ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే భయంకరమైన స్థితిలో ఉండే. పూజలు పునస్కారాలు చాలా భయంకరమైన స్థితిలో ఉండే. నాన్న ఎట్లా అంటే ఎంత ప్రేయర్ఫుల్ ఉండే అంటే, చాలా వాల్మీకి నగర్లో ఇప్పుడు మేము గొప్ప చెప్పుకోగలుగుతాము. ఒకప్పుడు ఉన్న 20 కుటుంబాలు అనుకోండి, 50 కుటుంబాలు అనుకోండి, ఎన్నో కుటుంబాలు అనుకోండి, ఓ 10% మందే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% ఉన్నారు. హల్లెలూయా. మా రేణుక పిన్ని మా నాన్న గురించి ఏం సాక్ష్యం ఇచ్చిందంటే, మేమందరము దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణము మీ నాన్ననే అయ్యా అన్నది. హల్లెలూయా. చాలామంది లాస్ట్ టైం అంజమ్మ ఆంటీ కూడా సాక్ష్యం చెప్పింది, మేము దేవుణ్ణి నమ్ముకోమంటే ఆంధ్రేయనే కారణమా అని. అంటే ఆంధ్రేయ ఏదైతే పనికి వచ్చిండో, దేవుడు ఏదైతే పనికి యూజ్ చేసుకున్నాడో, ఆంధ్రేయ ఏమంటారు వాల్మీకి నగర్లో ఉన్న కుటుంబాలు కొన్ని కుటుంబాలన్నా దేవుని దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఆల్మోస్ట్ వాల్మీకి నగర్లో ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన పని ఏంది? దేవుడు మనల్ని కూడా సృష్టించాడు కదా. దేవుడు
తన స్వరూపమందు మానవులని సృష్టించాడు. మనము ఇప్పుడు అంకుల్ గారు చెప్పారు కదా ఒక మాట, నతన్ అంకుల్ గారు, మొన్న లాస్ట్ సండే మనము పామ్ సండే నిర్ణయించుకొని పోతున్నప్పుడు ఈ సబర్మతి నగర్లో పెద్ద గొడవ అయింది. చాలా భయంకరమైన మాటలు అన్నాడు. నన్ను అన్నాడు, నతన్ పాస్టర్ అన్నాడు, లెమిల్ పాస్టర్ అన్నారు. నేనైతే చేతులు జోడించిన, అన్న క్షమించు అన్న, తప్పైంది, మాదే తప్పైందని చేతులు జోడించిన. ఒక్క 15 రోజుల ముందున్న డేవిడ్ ఆ పరిస్థితిలో ఉంటే ఒక 15-20 రోజులు, ఒక 15 రోజులు అనుకోండి, ఆ పరిస్థితిలో వాడి దగ్గర దౌడ పనులు రాలేటి. హల్లెలూయా. అంటే మనము ఆయన క్షమాపణ అన్నాడు కదా మన నతనేల్ పాస్టర్ గారు, క్షమించాలి మనం కూడా. వారు ఎన్ని మాటలు, ఎంత భయంకర మాటలు అని అంటే అంత భయంకర మాటలు అన్నాడు. బట్ నేను అనుకున్నాను, అమ్మ స్వరూపం ఏడగొడుతుందిరా బాబు అనుకున్నాను. అయితే భయం వేసింది. హల్లెలూయా. స్వరూపం అయితే కొట్టేసింది అనుకున్నా. ఇంకా కొంతమంది లేడీస్ అయితే మీద మీకు వెళ్ళిపోయారు. నిజంగానే మనము గొర్రెలము దాంతోపాటు సింహాలం మీద మనం ఎక్కడ ఏ పని చేయాలో అది చేయాలా. వాడైతే భయపడిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి నేను పోయినా, లోపలికి వెళ్ళాను. అన్న నా ఫోటో తీసుకో అన్న, నా నంబర్ తీసుకో అన్న, అన్న అట్లా చేయకన్నా అంటే, అన్నా నువ్వు వెళ్ళిపో, తప్పైపోయింది, నాదే తప్పైపోయింది, నువ్వు వెళ్ళిపో అన్నాడు లోపలికి వెళ్ళాక. హల్లెలూయా. అంటే రేపు మన ప్రవర్తన వల్ల వాడు కూడా రేపు మారచ్చు. హల్లెలూయా. మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తున్న పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని కూడా పుట్టించాడు. ఈ లోకంలో మనల్ని కూడా పుట్టించాడు. యేసు ప్రభుని తండ్రి దేవుడు ఏదైతే తన ప్లానింగ్లో, తన ఏమంటారు, తన ప్రొజెక్టర్లో తను ఎలా అయితే యేసు ప్రభు జీవించాలో ప్రతిదీ తండ్రి దగ్గర ఏదైతే ఉందో లేఖనము నెరవేరినట్లు ప్రతి పని యేసు ప్రభు తూచా తప్పకుండా చేశాడు. హల్లెలూయా. తూచా తప్పకుండా చేశాడు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనకు అవకాశం వస్తుంది, మనకు దేవుని వాక్యం చెప్పడానికి మనకు కూడా అవకాశం వస్తుంది. ధైర్యంగా చెప్పాలి, ఎక్కడ ఏం భయం లేదు. వాడు కొడతాడా కొట్టని, తిడతాడా తిట్టని, చంపుతాడా చంపుతాడని. మా అంటే ఎన్ని రోజులు బతుకుతాం? మీకు ఒకరు చెప్పాలంటే అసలు చెప్పాలా వద్దో తెలియదు కానీ, ముస్లిమ్స్ ఏమనుకుంటారు తెలుసా? ముస్లిం గురించి చెప్తాను నేను. 26/11 తెలుసా మీకు? డిసెంబర్ 26/11 టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే తెలుసా? అరే బాబు, అల్లా కోసం జియాద్ కోసం కొంతమందిని చంపేస్తే మనకు మోక్షం దొరుకుతుందిరా. చాలా యంగ్ ఉంటారు, మా అంటే 18, 19, 20 ఇయర్స్ ఉంటారు. మస్తు లైఫ్ ఉంటుంది వాళ్ళకి అలా ట్రైన్ చేస్తారు. ట్రైనింగ్ చేసేసి ఏం చేస్తారు అంటే గన్లు ఇస్తారు, ఏమంటారు అణుబాంబులు, అది ఏమంటారు బాంబులు కట్టడానికి ఇస్తారు. ఏం చేస్తారు, పబ్లిక్ వెళ్ళి వాళ్ళంతలో వాళ్ళే చనిపోతారు. అంటే వాళ్ళకు జియాత్లు అనిపిస్తారు. వాళ్ళకు అట్లా ట్రైన్ చేస్తారు. వాళ్ళు చిన్న ఏజ్, చనిపోని మనకు పరలోకం, అట్లా వాళ్ళకి ట్రైన్ చేస్తారు. బట్ ఇక్కడ మనకేముంది? యేసు ప్రభు చెప్పే మంచి మాటలు, మనం మంచి మాటలు చెప్పడానికి మనం ఎవరి దగ్గర భయపడవద్దు. వాడు కొడతాడా కొట్టని, తిడతాడా తిట్టని, చంపుతాడా చంపని, చంపేరి పోతాం, డైరెక్ట్ పరలోకానికి వెళ్తాం. మనకున్న అవకాశాన్ని, ఏదైనా ఉండని మనకు అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శాంసన్ ఎవరు తెలుసు? క్రికెటర్ శాంసన్ గురించి. సంజయ్ శాంసన్ గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను. సంజయ్ శాంసన్ క్రికెటర్లో అసలు మొన్న వరల్డ్ కప్లో అసలు సెలెక్ట్ అవుతాడా అనే అసలు ఆయనకే నమ్మకం లేదు. వరల్డ్ కప్లో మొన్న 2020 వరల్డ్ కప్లో అసలు సెలెక్ట్ అవుతాడని నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన కాడ మించిన బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆయన కాడ మించిన వికెట్ కీపర్స్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక పెద్ద షాక్లో ఏం షాక్ అయిపోయానంటే, నాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి, చాలా చూస్తాను, ఎవరి మ్యాచ్లోనే చూస్తాను. ఆయన శుభం గిల్ ఎవరంటే ఇండియాకి వన్డే క్యాప్టెన్, టెస్ట్ క్యాప్టెన్. శుభం గిల్ని పక్కన పెట్టి మన గౌతమ్ గంభీర్ సార్ ఏం చేశారంటే, గౌతమ్ గంభీర్ సార్ అంటే హెడ్ కోచ్ అనమాట ఇండియాకి. మా గౌతమ్ గంభీర్ సార్ ఏం చేశారంటే సడన్గా శుభం గిల్ని పక్కన పెట్టేసి శాంసన్ని సెలెక్ట్ చేశాడు. మై గాడ్, ఇదేంట్రా బాబు, అసలు శాంసన్ కెరియర్ లేదు. అసలు ఎన్ని మ్యాచ్లు అన్నా ఆయన మా అంటే 13 రన్లు, డక్ అవుట్లు, 2 రన్లు, 3 రన్లు కొట్టిన వ్యక్తి
శుభం గిల్ అప్పటి వరకు ఇంగ్లాండ్ టూర్లో మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్ ఆడిండు, 200 రన్లు కొట్టిండు. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ని అసలు ఇంతవరకు ఏ టీం ఇంగ్లాండ్కి వెళ్తే, మన ఇండియా టీం ఇంగ్లాండ్కి వెళ్తే డ్రా చేసుకోవడమే పెద్ద గొప్ప. అలాంటిది శుభం గిల్ సారథ్యంలో క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్ మొత్తం సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చి ఆయన సెలెక్ట్ చేయలేదు. శాంసన్ని 2020 వరల్డ్ కప్లో సెలెక్ట్ చేశారు. ఆయన ఏమని ప్రార్థించాడో కానీ, శాంసన్ దేవుని ఏమని ప్రార్థించాడో కానీ నాకు తెలిసి ఒక్కసారి అవకాశం ఈ దేవా అని అడిగినట్టున్నాడు. ఆయనే సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడిపించారు. ఫస్ట్ మ్యాచ్తో మేబీ 8 రన్లో 13 రన్లో కొట్టి అవుట్ అయ్యాడు. కూర్చోబెట్టేశారు, పక్కన పెట్టేశారు. రింకు సింగ్ అనే వ్యక్తిని నేను అనుకున్నాను, రింకు సింగ్ ఈజ్ అ బెస్ట్ బ్యాట్స్మెన్ శాంసన్ కంటే అనుకున్నా. రింకు సింగ్ సెలెక్ట్ చేశారు, శాంసన్ని డకౌట్లో పెట్టేసి కూర్చోబెట్టేశారు. ఆయన పక్క పెట్టేశారు, మిగతా టీం ఆడుతుంది. టీం కష్టకాలంలో ఉంది. శాంసన్ ఆడాలంటే కుదరని పని. అందరు మంచిగా ఉన్నారు, చాలా బాగుంది టీము. ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచిళ్ళు, సూపర్ 8కి వెళ్ళిళ్ళు. ఆ టైంలో దేవుడు ఏమానాలించాడు కానీ రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. సడన్గా రింకు సింగ్కి ఫోన్ వచ్చింది, రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. రింకు సింగ్ ప్లేస్లో ఎవరున్నారు? ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, శాంసన్కి అవకాశం వచ్చింది. రింకు సింగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ డాడీ చనిపోయాడు, రింకు సింగ్ ఇంటికి వెళ్ళిపోయాడు. నేను చెప్తుంది కరెక్టేనా? క్రికెట్ చూసాను కరెక్ట్, రైట్, థ్యాంక్ యూ. రింకు సింగ్ ఇంటికి వెళ్ళిపోయాడు. రింకు సింగ్ ప్లేస్లో శాంసన్ వచ్చాడు. ఆయన ఫస్ట్ ప్రేయర్ ఏం చేసినట్టు తెలుసా? దేవా, నా టీంకి నువ్వు అవకాశం ఇస్తే నా టీంకి విజయ తీరాలకు చేరడానికి నేను ఫస్ట్ ఉండాలి. హల్లెలూయా. నా ఇండియా టీము ఏ మ్యాచ్ గెలిచినా అందులో నా పాత్ర ఉండాలా, నేనే ఫస్ట్ ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. వెస్టిండీస్ టీం భయంకరం టీం, వెస్టిండీస్ టీంతో ఆడిండు, గెలిపించిండు, సెమీఫైనల్కి వచ్చింది. ఇంకోటి భయంకరం విషయం, జాగ్రత్త వినండి. 4 టీంలు సెమీఫైనల్కి వచ్చింది. ఇటు చూసే ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఆడాలా, ఇటు చూస్తే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆడాలా. మీకు బోర్ కొట్టిండొచ్చు కానీ యూత్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది. హల్లెలూయా. ఈ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఎవరు గెలిచే వాళ్ళు ఫైనల్కి వస్తారు. ఇక్కడ ఇంగ్లాండ్ ఇండియా ఎవరు గెలిచే వాళ్ళు ఫైనల్కి వస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మ్యాచ్ అయింది, సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్కి మ్యాచ్ అయింది. సౌత్ ఆఫ్రికా అసలు ఒక్క మ్యాచ్ ఓడిపోలే సిరీస్లో, న్యూజిలాండ్తో ఘోరంగా ఓడిపోయింది. హల్లెలూయా. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా 177 రన్స్ ఏమో కొట్టారు. న్యూజిలాండ్లో హెలిన్ అనే బ్యాట్స్మెన్ ఉన్నాడు. హెలిన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, 30 ఏదో బాల్లో కొట్టి సెంచరీ కొట్టాడు. ఆయన ఎంత భయంకరంగా కొట్టిండంటే అబ్బా, చిన్నపిల్లల బౌలింగ్ అన్నట్టు ఆడిండు. సౌత్ ఆఫ్రికా టీంతో న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చింది. ఇక్కడ ఇండియా ఇంగ్లాండ్ ఓడగొట్టి శాంసన్ కూడా చాలా భయంకరంగా ఆడిండు, ఇండియా ఫైనల్కి వచ్చింది. నేను ఒకటే అనుకున్నాను, మా పిల్లలతో చెప్పిన, మా గ్యాంగ్తో చెప్పిన, న్యూజిలాండ్ ఫైనల్కి వచ్చిందంటే ఇండియా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, గెలవదు కష్టమని. హల్లెలూయా. ఎందుకంటే అంత భయంకరంగా ఉంది బ్యాట్స్మెన్స్, చాలా టఫ్ టీం ఉంది. న్యూజిలాండ్ ఇండియా ఫైనల్కి వచ్చేళ్ళు, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది, 250 పరుగుల చేంజ్ కొట్టింది. న్యూజిలాండ్ ఎలా కొట్టిందంటే అందులో శాంసన్ పాత్ర ఎలా ఉందంటే, దేవుడు ఎలా వాడుకుంటే శాంసన్ ఆ 3 ఇంపార్టెంట్ మ్యాచ్లో, వెస్టిండీస్ మ్యాచ్ మీద, ఇంగ్లాండ్ మ్యాచ్ మీద, ఫైనల్ మ్యాచ్ మీద ఈజ్ అ నంబర్ 1 బ్యాట్స్మెన్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుని ఒకటే అడిగాడు, దేవా, నేను నా టీంని గెలిపియాలంటే నేనే నంబర్ 1 ఉండాలా, నా పాత్ర ఎక్కువ ఉండాలి అన్నాడు. 5వ 6వ మ్యాచ్లో నా సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఆయన ఉన్నాడు. దేవుడు ఎంతగానో వాడుకున్నాడు శాంసన్ని ఒక ప్రార్థన వల్ల. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన ప్రార్థనలు విని, మన ప్రార్థనల నుండి ఈ ముషిరాబాద్లో కానీ గాంధీనగర్లో కానీ ఏదైతే దేవుడు మనకు పని అప్పచెప్పాడో మనం సంపూర్ణం చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సంపూర్ణం చేయాలి. ఏదో నాకు చదువు రాదు, ఏదో నేను ముసలోని, ఏదో నేను బలహీనతని, ఏదో నాకు కళ్ళు కనిపించవు, ఏదో నాకు కాళ్ళు కనిపించవు అనడానికి తేడా లేదు. దేవుడు సెలెక్ట్ చేసింది ఎవరినో కాదు, పామర్లని, మనుషుల చేపలు పడ్డ జాలర్లని సెలెక్ట్ చేశాడు. వాళ్ళకి చదువులు ఉండదు, జ్ఞానం ఉండదు, ఏమైనా చెరువులో సముద్రంకి వెళ్ళాలా, చేపలు పట్టాలా, అమ్మాలా, తినాలా, అవే ఉంటుంది. కానీ అలాంటి వారిని దేవుడు సెలెక్ట్ చేశాడు. ఏదో ట్రైనింగ్లు చేసిన వాళ్ళనో, ఏదో డిగ్రీలు చేసిన వాళ్ళనో, ఏదో ఎంబీఏలు చేసిన వాళ్ళనో సెలెక్ట్ చేయలేదని, ఏదో ఐఏఎస్ ఆఫీసర్లో సెలెక్ట్ చేయలేదు దేవుడు. మనసొంటి చదువు లేని వాళ్ళని, మనసొంటి జ్ఞానం లేని వాళ్ళని, మనసొంటులని ఏమంటారు జ్ఞాపక శక్తి లేని వాళ్ళని, మనసొంటిని ఏమంటారు కాలు చేతులు లేని వాళ్ళని, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి మనం కూడా
దేవుని పనిని సమాప్తం చేయాలి. ఇంకో గుడ్ న్యూస్ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. టైం ఉందన్నా? జస్ట్ 2 minutes ఉంది. ఈరోజు డేట్ ఎంత అండి? 23rd ఏంది? డేట్ కూడా తెలియదా? 23rd ఏప్రిల్ 3rd ఏప్రిల్ 2026. హల్లెలూయా. జాగ్రత్త వినండి. మన సైంటిస్టులు ఒకటి నాసా ఐడియా ఉందా మీకు? నాసా వాళ్ళు ఏం చేస్తారు? నాసా వాళ్ళు ఏం చేస్తారు అంటే అంతరిక్ష పరిశోధనలు చేస్తారు. అంటే సూర్యుని మీద, చంద్రుని మీద, భూమి మీద, మిగతా గ్రహాల మీద వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు. అంటే ఏమేమి జరుగుతున్నాయి, ఏమంటారు, అంతరిక్షంలో ఏమేమి జరుగుతాయి అన్నీ చూస్తారు. ఆ డేట్స్ అన్ని ప్రకారం ఈరోజు వరకు చూస్తే మీరు జాగ్రత్త వినండి. ఈరోజు ఏప్రిల్ 3, 2026. ఇదే రోజు ఏప్రిల్ 3 AD 33 రోజు యేసు ప్రభు చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రోజు 33 AD ఏప్రిల్ 3 తారీఖు యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఇప్పటి వరకు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3 తారీఖు ఎప్పటికీ రాలేదు, ఎన్నడూ రాలేదు. ఈరోజు మాత్రం వచ్చింది. మొన్న నాసా వాళ్ళు రిలీజ్ చేశారు. గుడ్ ఫ్రైడే యేసు ప్రభు చనిపోయిన దినం 3 తారీఖు ఏప్రిల్ AD 33, డేట్ ఆఫ్ AD 33. ఈరోజు యేసు ప్రభు చనిపోయాడు. ఒకవేళ అవకాశం ఉంటే, నాసా వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, ఒకవేళ అవకాశం ఉంటే ఈరోజు చంద్రుడు ఆ రోజు ఎర్రగా పడ్డాడో, ఎలాగైతే ఎర్రగా వచ్చాడో, ఈరోజు కూడా చంద్రుడు అవకాశం ఉంటే అలా రాత్రి కొంచెం రెడ్గా కనిపిస్తారని చెప్పి నాసా వాళ్ళు మొన్న న్యూస్ రిలీజ్ చేశారు. అంటే దేవుడు ఎంత నిజమైన దేవుడు అంటే, తండ్రి చిత్తం ఎలాగా నెరవేర్చాడో మనం కూడా అలా నెరవేర్చాలి. ఆయన పనిలో ప్రతి ఒక్కటి కూడా మనం ఆయన పని చేయాలని దేవుని యొక్క ఆశ. మనము ఈ ఎక్కడ చేసిన గొంగడి అక్కడ ఉన్నట్టు 23 సంవత్సరాల నుండి ఈ సంఘం ఇట్లనే ఉండడు అనుకోవద్దు. మన దాంట్లో సత్తా ఉంది. మన దేవుడు ఏమంటారు, చాతగాని దేవుడు కాదు, శక్తిమంతుడు దేవుడు. ప్రతి ఒక్కరు మనకు సాయం చేస్తాడు. ముందు నడవాలా, అయితే ఏదైనా కానీ అనుకోని, అది అంటారు కదా తెలంగాణ, అయితే ఆతుకోరు లేదంటే పాతుకోరు అన్నట్టు. ముందుకెళ్ళిపోతేనే మనం సాగిపోతేనే మన జీవితాలు, మనతో పాటు అన్యులు చాలామంది మన సంఘానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు ఒక పనిపూటుగా ఉండాలని నా యొక్క కోరిక, నా సంఘం ఇలా ఉండాలని నా యొక్క కోరిక. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్.